నార్మల్ ఇందులో రొటీన్ మూవీస్ అంట. రొటీన్ అంటే అసలు ఏమీ చూపించలేదు. శంకర్ గారు మూవీ అనగానే సాంగ్స్ గుర్తొస్తాయి. ఆ సాంగ్స్ హైలైట్ చేశారనమాట. సినిమా ఎవ్రీ సీన్ హైలైట్ అన్న. ఎక్కడ ఏమి బోరింగ్ అంటే ఒక్క సెకండ్ కూడా బోరింగ్ లేదన్న. అన్న బాగోలేదు అందుకే నేను డబ్బులు ఇచ్చేస్తా అన్న. ఎవరైనా బాగోలేదంటే చెప్పండి, అకౌంట్లో డబ్బులు తెచ్చిన ఎవరికైనా ఫోన్పే చేయాలా, సినిమా బాగోలేదన్న వాళ్ళకి ఇప్పుడే చేసేస్తా. నేను ఇచ్చేస్తా డబ్బులు నేను ఇచ్చేస్తా. సినిమా ఎవరైనా బాగోలేదంటే, సినిమాకి బాగోలేదంటే నేను డబ్బులు ఇచ్చేస్తా. బాగోలేదంటే అన్నాను. మీరు బాగోలేదు సినిమా చూసి చెప్పండి. అదే ఎంట్రన్స్ మిస్ అవ్వద్దు. లుంగి కట్టుకున్నావు సూపర్ హిట్ మిస్ అవ్వకండి. 100% ఎంట్రన్స్ మిస్ అవ్వద్దు ఎవరు కూడా. ఎంట్రన్స్ ఎక్సలెంట్ ఉంటుంది అన్న. వేరే సినిమాతో దయచేసి కంపేర్ చేయొద్దు. కంపేర్ చేయకండి. ఇది సినిమా. వేరే చీఫ్ మినిస్టర్ బ్రేక్ చేస్తున్నారా? అలా అయితే కేజ్రీవాల్ చూసి నేర్చుకోండి అందరూ. వేరే సినిమాతో వేరే హీరోతో కంపేర్ చేయకండి. ఓ రేంజ్ లో ఉంటుంది మూవీ. అసలు మూవీ అంటే ఇలా తీయడం నేర్చుకోండి. శంకర్ ఈజ్ బ్యాక్ కాదు, శంకర్ ఈజ్ ఆన్ డ్యూటీ. ఓ రేంజ్ లో సాంగ్స్ వెరీ సూపర్. న్యూ వెరైటీ. ఆల్రెడీ 100% రివ్యూ సూపర్. అండ్ ఎలక్షన్ గురించి కూడా కొంచెం కామెంట్ చేసినందుకు వాళ్ళకి కూడా మంచి, ప్రజలకు కూడా బాగుంది. పాటలు కూడా బాగున్నాయి. 2-3 లైవ్ చూపించారు, చాలా బాగున్నాయి. అట్లా ఎలక్షన్ కూడా పవన్ కళ్యాణ్ కనెక్ట్ చేసినట్టు ఉంది సినిమాలో. ఇక్కడ అంటే కంటైనర్ అనేది సీజ్ ద షిప్ అన్నట్టు అట్లేం లేదు. పవన్ కళ్యాణ్ వర్షనే లేదు ఇక్కడ. అస్సలు ఏం లేదు. చాలా బాగుంది. ఇక్కడ ప్రజలను కూడా చైతన్యవంతం చేసే విధంగా మనకు పబ్లిక్ కూడా పనికొచ్చేలాగా ఉంది. ఓవరాల్గా ఫైనల్ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇట్స్ ఇప్పుడు మనం ఏదో ఆ స్మగ్లింగ్, ఆ లారీలు అవి కింద మీద పడిన దానికంటే కూడా ఇది కొంచెం ప్రజలకు ఉపయోగపడే సినిమా అని నేను అనుకుంటున్నాను. ఫ్యూచర్లో కూడా దాని గురించి ఎలక్షన్ గురించి కూడా ఇలా జరుగుతుంది, రియల్ జరుగుతుంది కాబట్టి దాన్ని అరికట్టే విధంగా పబ్లిక్ చూపించాడు. ఎలక్షన్ గురించి అవేర్నెస్ ఉంది, కొంచెం తెలపడం కూడా అది మంచిగా ఉంది. డైరెక్షన్ ఆల్సో వెరీ మంచిగా, చాలా బాగుంది. డైరెక్షన్ చాలా బాగుంది. కాలేదంటే వాళ్ళు కొంత ఎవరు రివ్యూ చేయాలి కదా, అందరూ ఒకలాగా ఉండదుగా. సినిమా అయితే బ్లాక్ బస్టర్. సెకండ్ హాఫ్ ఎట్లుంది? సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ అండ్ ఈ ఎలివేషన్స్ చాలా ఎక్స్ట్రాడినరీ ఎలివేషన్స్. అసలు మన కళ్ళకు ఇంత గ్రాండియర్గా చాలా బాగుంది. మనకు తెలుస్తుంది థియేటర్లో ఎలా ఉంది. మా అబ్బాయి మూవీ యూ విల్ హ్యావ్ ఎ గుడ్ టైమ్ యాక్చువల్లీ చూసిన తర్వాత. శంకర్ గారికి మంచి కంబ్యాక్ ఇది. అండ్ అందరు అంటున్నట్టు ప్రొడ్యూసర్స్కి అమౌంట్ రిటర్న్ వస్తుంది అంటే ఖచ్చితంగా రిటర్న్ వస్తుంది. చెప్పాలంటే అంజలి గారి క్యారెక్టర్ మంచి మదర్ సెంటిమెంట్ క్యారెక్టర్ కాబట్టి చాలామంది ఎంజాయ్ చేస్తారు మూవీ. పొలిటిక్ అన్నట్టు కాదు కానీ చూసి ఎంజాయ్ చేయాలి. సంక్రాంతికి సూర్య గారి యాక్టింగ్ ఎలా ఉంది? ఇరగదీస్తారు అసలు చెప్పాలంటే. లైక్ మన హరిపతి శనివారం తర్వాత చాలా మంచి క్యారెక్టర్. సముద్రగని గారిది బాగుంది. అది కూడా ముఖ్యంగా ఏంటంటే విలన్ ఎంత క్రూరంగా ఉంటే హీరో ఎలివేషన్ అంత బాగుంటుంది కాబట్టి ఎస్ సూర్య గారి క్యారెక్టర్ కూడా అంత బాగుంటుంది. ఎస్ సూర్య గారి క్యారెక్టర్ చాలా బాగుంది. ఆయన ఎలివేట్గా రామ్ చరణ్ గారు అయితే ఎక్స్ట్రాడినరీ. అసలు సినిమా మొత్తం మీకు ఎక్కడ కూడా బోర్ అనేది ఉండదు. ఫాస్ట్ పేస్గా చాలా బాగా వెళ్ళిపోతుంటుంది. అండ్ మ్యూజిక్ ఆల్సో సూపర్ ఉంది సినిమాలో, చాలా బాగుంది. అండ్ నా క్యారెక్టర్ కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. గేమ్ చేంజర్ సినిమా చూస్తుంటే మాత్రం మనకు ఒక రాష్ట్రం అంటే ఏంటి, ప్రభుత్వం ఏంటంటే తెలిసి వస్తుంది. అంటే మన ఒక సమాజ సేవ కోసం ఎలా తీసుకుంటే బాగుంటుంది అంటే మన ఓటు వేసుకొని మన హక్కు మనం కాపాడుకోవాలి. అంటే డబ్బులు అనేది వేస్ట్ చేయొద్దు. అంటే ఇవాళ రేపు ఎట్లుందంటే ఓటు వేసినోనికి ఏం లేదంటే అట్లా కాదు. మెయిన్ ఏంటంటే మెసేజ్ సినిమా. ఇది ఒక శంకర్ గారు సినిమా తీసింది, ఒక మెసేజ్ సినిమా. ఇంతమందికి భారతీయుడు ఒకే ఒకడు మనం ఎలా ఎంజాయ్ చేస్తామో, అంటే ఒక సమాజం కోసం ఎలా మెసేజ్ ఇచ్చిండో ఈ గేమ్ చేంజర్ కూడా అలా సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చిండు. అంటే నీకు ఎక్కడ కూడా బోరింగ్ లేదు. అర్థం చేసుకోవాలి సినిమా, అర్థం చేసుకున్న మంచిగా ఉంది. నీకు ఎక్కడైనా బోరింగ్ లేదు. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ చాలా బాగుంది. ఇంకోటి చెప్పాలంటే మన తమన్ గారు మ్యూజిక్ కొట్టి మన ఏఆర్ రెహమాన్ కొట్టినట్టే కొట్టిన మ్యూజిక్.
ఇక్కడ శ్రీకాంత్ గారు యాక్టింగ్ తీసుకున్నా కూడా, మన విలన్ యాక్టింగ్ తీసుకున్నా కూడా చాలా బాగా చేసిండు. హీరోయిన్ యాక్టింగ్ కానీ బ్రహ్మానందం గారు ప్రతి ఒక్కరు యాక్టింగ్ చాలా బాగుంది. ఇది ఒక ఫస్ట్ రూల్ కానీ డబల్ రూల్ రామ్ చరణ్ గారు చాలా బాగా చేశారు. రంగస్థలంలో మనం ఎంత ఎంజాయ్ చేస్తామో ఈ సినిమాలో కూడా అంత ఎంజాయ్ చేస్తాం. అంటే యాక్టింగ్ కానీ చాలా అవలీలలో చేసిన యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిండు. అంటే ఎక్కడ కూడా ఓవర్గా చేయకుండా సింపుల్గా యాక్టింగ్ ఎలా చేయాలో రామ్ చరణ్ గారు యాక్టింగ్ అలా చేసి చూపించిండు. ఎక్కడ కూడా ప్రౌడ్నెస్ అనేది ఎక్కలేదు. అంటే అలాంటి క్యారెక్టర్ చేయాలని డబల్ రూల్ చేయాలని కూడా దానికి ఒక గ్రేట్ అనిపించుకోవాలి. అంటే చేయని కూడా ఒక పట్టుదల ఉండాలి. యాక్టింగ్ చేయడం కానీ ఏడవడం కానీ ఆ సీన్స్ చేయడం చూస్తున్న మనకు మాత్రం ఒక సెంటిమెంట్ అనేది గుర్తొస్తుంది రామ్ చరణ్ క్యారెక్టర్లో. అంతా బాగా చేసారు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇది ఒక మెసేజ్ సినిమా, ఇది ఒకటి ఎలక్షన్ సంబంధించిన సినిమా కాబట్టి చూడాలి. అందరూ చూస్తేనే బాగుంటుంది సినిమా. బ్లాక్ బస్టర్. అందుకే సమపాళ్ళు పెట్టారు అన్నీ బాగున్నాయి కాబట్టి ఆల్ సైడ్ చూస్తారు సినిమా. కామెడీ ఉందా ఇందులో? కామెడీ సునీల్ కామెడీ చాలా బాగుంది. ఒక వెరైటీగా ఉంది సినిమా. మొత్తం కూడా సినిమా యాక్షన్ పరంగా అంతే. మన బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఒక సీనే ఉంది. సునీల్ త్రోట్ ఉన్నాడు సినిమా. అది బాగుంది, బెస్ట్, అంత బాగుంది సినిమా. సాంగ్ చెప్పడం నాకు రాదు కానీ అది ముప్పావు అని చెప్పేసి ఒకటి వస్తుంది కదా, ఆ సాంగ్ చాలా బాగా నచ్చింది. సినిమాలో మొత్తంగా నచ్చిన అంశాలు ఏమైనా ఉన్నాయా? హైలైట్స్ అంటే అన్నీ ఎక్కడ మనము డిస్కరేజ్ అవ్వకుండా ఎంకరేజింగ్గా ఉంది బాగా. ఏంటండి ఎవరిది? ఎస్జే విలనా బాగుంది. శ్రీకాంత్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇది మొత్తం పొలిటికల్ సినిమా అంటున్నారు కదా, అంటే మీ ఫ్యామిలీతో వచ్చి చూస్తారా? ఫ్యామిలీతో, నేను మా హస్బెండ్ ఇద్దరు వచ్చి చూసాం. నచ్చిందా సినిమా? మరి నచ్చింది, బాగా నచ్చింది నాకు. ఎంత రేటింగ్ ఇస్తారు? నేనైతే 100% ఇస్తా. సినిమా ఫస్ట్ చెప్పరా. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సంక్రాంతికి మంచి హిట్ చెప్పాలంటే. రామ్ చరణ్ గారికి, శంకర్ గారికి మంచి కంబ్యాక్. అండ్ ఎస్జే సూర్య గారికి సరిపోదా శనివారం తర్వాత మంచి విలనిస్టిక్ రోల్. మీరు ఎంజాయ్ చేస్తారు. యూ విల్ హ్యావ్ అ గుడ్ టైమ్ విత్ ఫ్యామిలీ. వచ్చేయండి, మూవీస్ చూడండి థియేటర్లోకి. నో కామెంట్స్ ఇక వేరే దాని మీద. అసలు మూవీ అయితే చాలా బాగుంది. ఛాన్సెస్ ఉన్నాయి. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. చూద్దాం ఇక ఈ ఇయర్లో కానీ నెక్స్ట్ ఇయర్లో కానీ అవకాశం చెప్తే ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. ఇక మిగతా అంతా స్వామివారి డాడీ సపోర్ట్ ఎల్లప్పుడు ఉంటుంది, దానికి అసలు డౌటే లేదు. యాజ్ అ ఫాదర్ చాలా కష్టపడుతున్నాడు. అండ్ హోప్ సో మీ మీడియా మిత్రులకు ఆశీర్వాదం కూడా ఉంటే ఇంకా ముందుకు ఎదుగుతామని కోరుకుంటాను. సో గైస్, గేమ్ చేంజర్ 100% ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూడండి. సంక్రాంతి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. గేమ్ చేంజర్. శంకర్ గారి సినిమాలో ఫస్ట్ షాట్ చూడగానే శంకర్ గారు మనకు వచ్చేసారు అనుకోవాలి. ఫస్ట్ ఫైట్, ట్రైన్ ఫైట్ చాలా బాగుంటుంది. అండ్ సినిమా మొత్తం బాగుందండి. ఎక్కడ కూడా పేరు పెట్టడానికి ఏం లేదు, చాలా బాగుందండి. మెయిన్ మనకి సోషల్ మెసేజ్ శంకర్ గారి మూవీస్లో మెయిన్ ఎలిమెంట్. ఇక్కడ కూడా మనకు అదే ఉంటుంది కాబట్టి వీళ్ళు హ్యావ్ ఎ గుడ్ టైం. అంటే మామూలుగా ఇప్పుడు మాస్ వాళ్ళకి ఈ కమర్షియల్ టైం అంటే మామూలుగా ఈ పొలిటికల్ కొంచెం క్యారెక్టరైజ్డ్ క్యారెక్టర్ మనకు వస్తాయి అంటారు. అంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్కు అంటే మనకు చాలా మందికి కలెక్టర్లు ఏం చేస్తారని తెలియదు. కలెక్టర్ అంటే కలెక్టర్ అనుకుంటాం కానీ కలెక్టర్లకు ఎన్ని పవర్స్ ఉంటాయి నిజంగా మాస్ వాళ్ళకు కూడా తెలియాలి కలెక్టర్ పవర్ ఏంటనేది. రామ్ చరణ్ గారు మాస్ వాళ్ళకి కనెక్ట్ అవుతూ క్యారెక్టరైజేషన్ చేశారండి. ఎందుకంటే అంత కలెక్టర్ గారిని పోలేడు. ఎక్కడ ఫైట్స్ చేయాలి అక్కడ చేశాడు, ఎక్కడ డ్యాన్స్ చేయాలి అక్కడ చేశాడు. అంటే కలెక్టర్ కూడా ఇలా చేయొచ్చు అని చూపెట్టాడండి రామ్ చరణ్ గారు. చాలా బాగుందండి రియల్. ఎక్కడ నెగిటివ్ లేదండి. సూపర్. ఐపీఎస్ నుంచి మళ్ళీ గేమ్ చేంజర్ ఎలా అవుతున్నాడు అనేది సినిమాలో చూడండి అందరూ. సాంగ్స్ సూపర్ అన్న. అన్నీ ఒక ట్రాన్స్లోకి వెళ్తాం, సూపర్గా ఉన్నాయి. ఆ ధూప్ సాంగ్ నాకు హైలైట్ అయింది. యాక్టింగ్ సూపర్ అన్న. హీరోయిన్కి తగ్గ విలనిజం అనేది చూపించాడు ఆయన. ఫైట్స్ కూడా ఓకే. ఫైట్స్ నేను ఓకే ఆ సినిమా తగ్గట్టుగా మంచిగానే ఉన్నాయి. ఇంకొంచెం బాగా ఉండాలని నేను అనుకున్నా. 5కి నేనైతే 4 ఇస్తా. 4. థ్యాంక్ యూ బాగుందన్న. సూపర్ వన్. అన్ప్రెడిక్టబుల్ గేమ్ చేంజింగ్ రోల్ అనేది ఏంటనేది చూస్తాం మనం టోటల్గా. డ్యూయల్ రోల్ రొటీన్ స్టోరీ అయితే కాదు అది. అంటే ఒక తండ్రి అనుకున్న అభ్యుదయం ఎలా అనేది కొడుకు ద్వారా చూపిస్తారు అంత మూవీ. అది కూడా హైలైట్ అయ్యి మూవీ అన్నా. డ్యాన్సా రామ్ చరణ్ గారికి పేరు పెట్టగలం మనం చెప్పండి. మెగాస్టార్ నుంచి వచ్చిన గ్లోబల్ స్టార్ అయినా సూపర్ వన్. అంజలి గారి క్యారెక్టరైజేషన్ కూడా బాగా ఇచ్చారు. వాళ్ళ యాక్టింగ్ ఉంటుంది. అంజలి గారి ఇంట్రడక్షన్ సీన్ వస్తుంది. ఆవిడ అంజలి గారి అని కాదా అనుకుంటాను నేను. తర్వాత అర్థమవుద్ది ఆవిడ ఎలివేషన్ అనేది. బాగుంది, సూపర్గా బాగుంది.
టోటలీ సూపర్ బన్న. అన్ప్రెడిక్టబుల్ సీన్స్ వస్తూ ఉంటాయి, ఎగ్జైట్ అవుతూ ఉంటాను నెక్స్ట్ సీన్ ఇలా జరుగుతుందని. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ నుంచి ఇంకా హైలైట్ జాతర సాంగ్ వస్తుంది, అది ఇంకా బాగుంటుంది అన్న. సెకండ్ హాఫ్కి అందరూ చూడాలి, టాలీవుడ్లో వచ్చిన ప్రతి మూవీని ఎంజాయ్ చేయాలి. గేమ్ చేంజర్ రోల్ ఏంటనేది గేమ్ చేంజర్ చూసి ఓవరేట్ చేయాలి. పండగ సార్ సినిమా రాజకీయ విలువలతో కూడిన సినిమా కానీ సినిమా చూస్తుంటే నాకైతే శంకర్ గారు ఏదో చేయాలని చేశాడు కానీ ఆ సినిమాలో ప్రజలు చెప్పాలనుకుంది చెప్పలేకపోయాడు అనేది నేను అనుకుంటున్నా. కానీ రాజకీయ విలువలతో కూడిందే కానీ ఈ సినిమాకి ఎంత ఖర్చు పెట్టారో ఒక సినిమా కార్మికుడిగా నేను చూడగలను. కానీ సినిమా అయితే నాకు సాటిస్ఫాక్షన్ తెలియదు, ఎందుకంటే అక్కడ శంకర్ గారు ఇక తెలుగు ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు లాంటి ప్రొడ్యూసర్ చాలా విలువలతో చాలా కష్టపడి ఆ సినిమాకు ఒక మంచి రావాలని చెప్పి చేశారు, కానీ దాన్ని ప్రజెంటేషన్ చేయడంలో వాళ్ళు విఫలమయ్యారని చెప్పి నేనైతే భావిస్తాను. రామ్ చరణ్ గారు యాక్టింగ్ బాగుంది, కానీ అక్కడ ఎంతసేపటికి ఆ డబ్బు పోసినట్టే ఉంది తప్ప దాంట్లో అయితే ప్రజలను ఆకర్షించే విధంగా అయితే ఏం లేదండి. ఎందుకంటే అది రొటీన్ సబ్జెక్ట్. ఎందుకంటే పొలిటికల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతాయో మానవ విలువల్లో రాజకీయ విలువల్లో అది అందరికీ తెలిసిందే. కానీ దాన్నే చూపించడానికి అంత పెద్ద బడ్జెట్ అంత సినిమా, ఎందుకంటే ఈరోజు ఇండస్ట్రీ చాలా ముందుకెళ్తుంది. ఒక మంచి సబ్జెక్ట్తో వెళ్ళాలని చెప్పేసి ప్రొడ్యూసర్ కూడా ఎంతో ఖర్చు పెడతాడు, కానీ అక్కడ సినిమా చూస్తుంటే నాకైతే యాజ్ ఏ సినీ కార్మికుడికి అధ్యక్షుడిగా అయితే నాకైతే మాత్రం చాలా బాధ కలిగింది. నేను ప్రొడ్యూసర్ ఎంతో కష్టపడి ఒక మంచి సినిమా ఇవ్వాలి ప్రేక్షకులుగా అని చెప్పేసి డబ్బు ఎంతైనా ఖర్చు పెడతాడు, కానీ శంకర్ గారు నిజంగా ఆయన చేయాలని మరి ఉందో లేదో, మరి ఇన్ని సంవత్సరాలు సినిమా తీసి మరి పబ్లిక్కి ఏమి ఇద్దాం అనుకున్నాడో కానీ ఆయన కరెక్ట్గా ఇవ్వలేదని నేను భావిస్తున్నాను. చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు ఈ మూవీలోనైతే. రామ్ చరణ్ ఇస్ జస్ట్ వావ్. yes స్టోరీ అదంతా ఎలా అనిపించింది? స్టోరీ అంతా చాలా బాగుంది. అంజలి అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయము ఇట్స్ అంజలి అని. అంతా ఆర్టిఫిషియల్గానే ఉంది. యాక్టింగ్ కానీ సాంగ్స్ అయితే అస్సలు బాగాలేదు, వేస్ట్, చూసి కూడా వేస్ట్. ప్యాన్ ఇండియా అసలు ఎవరు తీసాడు అన్నట్టుంది అన్న, వేస్ట్ సినిమా అస్సలు. శంకర్ మార్క్ అస్సలు లేదన్న. రామ్ చరణ్ యాక్టింగ్ పర్లేదన్న, సాంగ్స్ అసలు బాగాలేదన్న. సాంగ్స్ వేస్ట్, ఏమీ వేస్ట్, పెట్టిన డబ్బులు పక్కా వేస్ట్ 100%. ఓకే, నాకైతే నచ్చలేదన్న. రామ్ చరణ్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసిన యాక్టింగ్ అయితే కాదు. అండ్ సినిమాలో కంటెంట్ కంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి. సాంగ్స్ మెయిన్గా, సాంగ్స్ లేకుండా సినిమా తీసుంటే బాగుండేది అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్లో జరగండి సాంగ్ అంటే నానా హైరానా సాంగ్ పెట్టుంటే బాగుండేదేమో, విజువల్గా బాగుండేదేమో అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో అంతమంది డాన్సర్లు ఎందుకన్నా వాటికే అయింది సగం ఖర్చు. అండ్ హెలికాప్టర్లు వాటికే అయింది. పెట్టాల్సిన దానికి పెట్టుంటే బాగుండేదేమో అనిపించింది. అనవసరంగా వేస్ట్ చేస్తారేమో మనీ అని. అండ్ చాలా ఉన్నాయి నెగిటివ్స్ చెప్పుకోవాలంటే. రామ్ చరణ్ గారు యాక్టింగ్ గురించి మాట్లాడడం, ఆయన 100% బాగా చేస్తారు. శంకర్ గారు ఆయన ఏదన్నా ఇంకా బెటర్గా, ఎందుకంటే అదే మాడిపోయిన దోశని తిప్పి కొడుతున్నట్టుంది పొలిటికల్గా దాని గురించిని. అలా కాకుండా ఇంకేదైనా ఆయనలో ఉన్న మెయిన్ కంటెంట్ని బయటికి తీస్తే బాగుంటుంది. ఎందుకంటే రామ్ చరణ్ గారికి బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు, శంకర్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు. సో వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న కంటెంట్ అయితే రావట్లేదు. సో వాళ్ళు ఇంకొంచెం మనసు పెట్టి మంచిగా, ఎందుకంటే శంకర్ గారి సినిమా అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మనకి, రొటీన్లా కాకుండా మంచి కథ ఏదైనా తీసుకొస్తే బాగుంటుంది అనిపించింది. అండ్ ఆయన యాక్టింగ్ బాగుందండి. ఆయన యాక్టింగ్ గురించి మాట్లాడే తప్పే లేదు. ఇలాంటి కథ ఎంచుకోవడం ఒకటే తప్పు అనిపించింది. అసలు ఏ ఎపిసోడ్ బాగాలేదన్న. రామ్ చరణ్ గారు ఎమోషన్ పండలేదు. మెయిన్ ఆ అప్పన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో హైలైట్ అన్నారు, కానీ అప్పన్న క్యారెక్టర్లో పసలేదు అనిపించింది నాకు. అప్పన్న క్యారెక్టర్కి నేషనల్ అవార్డు అన్నారు, బట్ అంత స్టఫ్ ఉన్న క్యారెక్టర్ అయితే కాదు అప్పన్నది. ఎవరిది లేదన్నా. ఏ క్యారెక్టర్ నచ్చలేదు. రామ్ చరణ్ గారు చేసే సినిమా కాదు ఇది. అండ్ సంక్రాంతికి రావాల్సిన సినిమా అయితే అసలు కాదు. కైరా అద్వాని ఆల్రెడీ వినయ్ విజయరామ ఫ్లాప్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆమెను ఎందుకు ఎంచుకున్నారు? ఆల్రెడీ చూశారు, దట్స్ ఎ ఫెయిల్యూర్ కాంబినేషన్. మళ్ళీ తీసుకొచ్చి ఆమెనే పెట్టారు, అది కూడా వర్కౌట్ అవ్వలేదు. కైరా అద్వాని, అంజలి గారు చాలా మంచి యాక్టర్, కానీ ఆవిడకి పర్ఫెక్ట్ రోల్. ఆవిడ ముసలావిడగా బాగా చేశారు, కానీ ఆ ఫేస్ పక్కకు పెట్టి దాన్ని చూపించిన విధానం బాగా, ఆ క్యారెక్టరైజేషన్లో పవర్ లేదు. ఇంకా
పాటలు అనవసరంగా పెట్టారు, పాటలు లేకుండా ఉంటే బాగుంటుంది, పాటలు తీసేసి ఉంటే మటుకు నచ్చేదేమో. పెట్టినటువంటి డబ్బులు ఇప్పుడు వ్యర్థమేనా మరి రావా? వ్యర్థమే అండి, కష్టమే. సో బ్రహ్మానందం గారు కామెడీ ఎలా ఉంది? సునీల్ గారు కామెడీ గురించి అడిగారంటే నేను ఇలా సైడ్కి వెళ్ళిపోతాను అనమాట. ఆయన కామెడీ గురించి అడగండి, అసలు ఏముంది కామెడీ. సునీల్ గారిని ఆల్రెడీ పుష్పలో మంగళం సీన్గా చూసి కామెడీ మళ్ళీ ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయదలుచుకోలేదు. ఆయన ఇంకా వేరేగా ఏమన్నా చూడాలనుకుంటున్నాం. విలన్గా ఆయన అలవాటైపోయారు. ఎస్జే సూర్య గారు ఆయన బ్రిలియంట్ యాక్టర్. ఆయన గురించి అసలు ఎస్జే సూర్య గారు, జయరామ్ గారి క్యారెక్టర్, వీళ్ళ కామెడీ పంటే ఇంకా మీరు అన్నట్టు సునీల్ వీళ్ళకంటే కూడా జయరామ్ గారి క్యారెక్టర్ నుంచి కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. సంక్రాంతికి నాకు తెలిసి సంక్రాంతికి వస్తున్నామే అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే డాకు మహారాజ్ కూడా మాస్ యాక్షన్ మూవీ కాబట్టి అది బాగుంటే చెప్పలేము. ఎందుకంటే బాబీ గారు ఆయన కాన్ఫిడెంట్గానే ఉన్నారు. ఈ సినిమాకి రేటింగ్ 5కి 1.5 రేటింగ్ ఇస్తాను. లేదు ఏం చేయాలి చెప్పండి. ఒక హైప్ రావాలి మూవీ చూస్తే. మూవీకి హైప్ లేదు. ఇంత పైసలు ఖర్చు పెట్టినప్పుడు మూవీ మంచిగా తీయాలి కదా. శంకర్ గారు మార్క్ ఏం కనిపించలేదు శంకర్ గారు మార్క్ ఒకటి కెమెరా చుట్టూ తిప్పడం తప్ప ఆయన ఏం చేయలేరు సినిమా. నాకైతే అసలు నచ్చలేదు మూవీ. మైనస్ ఏంటి బ్రో? మైనస్ డైరెక్షన్ బ్రో, నిజంగా డైరెక్షన్, స్టోరీ, కొరియోగ్రఫీ కూడా ఏదో యావరేజ్ ఉంది. సాంగ్స్ కూడా ఒక నానా హైరానా పాట మాకు అయితే చూపించలేరు. దానికి 20 కోట్లు ఖర్చు పెట్టినారంట. అదొక్కటే పాట బాగుంది, అది కూడా చూపించకపోతే ఎట్లా? మూవీ బాగుందంటే స్టార్టింగ్ 10 minutes అంతే. తర్వాత ఇంటర్వెల్ ముందు కొంచెం బాగానే ఉంటుంది. దాని తర్వాత మొత్తం రొటీన్ ఉంది మూవీ. పుష్ప రికార్డ్ 500-600 కోట్లు వస్తే ఎక్కువ అన్న. పుష్ప బ్రేక్ అవ్వదు, ఇంపాసిబుల్ అన్న. 1800 crores ఎడికెళ్ళి వస్తాయి ఈ సినిమాకి, ఇంపాసిబుల్. అదే డై హార్ట్ ఫ్యాన్ నేను చెప్తుంది, ఇది అది కాని పని. ఏంటి అంటే శంకర్ గారు మిమ్మల్ని సూపర్ ఇవ్వలేరన్న హిట్, కాని పని. అంటే హిట్ అంటే ఇప్పుడు రామ్ చరణ్ కోసం వచ్చిన వాళ్ళకి సినిమా చాలా నచ్చుతుంది. నువ్వు ప్రాపర్ ఒక సినిమా, నార్మల్ సినిమా ఎంజాయ్ చేద్దామని వస్తే మాత్రం నాకు నచ్చదు. నేను రామ్ చరణ్ కోసం, నేను సినిమా కోసం వచ్చిన, రామ్ చరణ్ కోసం నచ్చలే. అయితే రామ్ చరణ్ ఫ్యాన్ కాబట్టి ఒరిజినల్ రివ్యూ ఇస్తున్నా, ఆనెస్ట్ రివ్యూ. బాలే. ఏంటన్న పరిస్థితి ఇలానే ఉండే సినిమాలు, శంకర్ సినిమాలు ఏం చేస్తామన్నా ఇప్పుడు ఇండియన్. అసలు పాటకి 70 crores ఖర్చు పెట్టిన, అన్ని పాటలు కలిపి ఒక పాటకి 20 కోట్లు ఖర్చు పెట్టి దాని సినిమాలని చూపించడం అన్న. ఏం చేయాలి చెప్పు? మేము ఆ పాట కోసం వచ్చినాము, పాట బాగుంటుంది, ఎంజాయ్ చేద్దామని. పాటలు కూడా క్యారెక్టర్, అంజలి క్యారెక్టర్ చాలా బాగుంది. రామ్ చరణ్ చాలా బాగా యాక్టింగ్ చేసిండు, లుక్ చాలా సూట్ అయింది రామ్ చరణ్కి, ఫార్మల్స్ అవన్నీ. ఎస్జే సూర్య అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సినిమా మంచిగా ఆడడానికంటే ఎస్జే సూర్య అన్న. ఇంత వేరే లెవెల్ యాక్టింగ్ చేసిండు అన్న. అసలు ఏం కాన్సెప్ట్ లేదన్న. ఆయన ఒక IAS ఆఫీసర్. సో బేసికలీ ఎస్జే సూర్య ఎలక్షన్స్లో పోటీ చేయడానికి ట్రై చేస్తాడు. మ్యాల్ ప్రాక్టీసెస్ అది ఇది చేస్తున్నాడు. అట్లా కానివ్వకుండా ఎస్జే సూర్యాని ఎలక్షన్స్ గెలవనివ్వకుండా ట్రై చేస్తాడు. లాస్ట్కి అదే అవుతుంది. అవునన్నా, కామన్ ఉందన్న. చేసుకోవచ్చు అన్న. నువ్వు డైలాగ్స్ కూడా కొన్ని గెస్ చేసుకోవచ్చు అన్న. ఒక 2.5 ఇస్తాను నేను 5కి, అంతే. యావరేజ్ ఫ్లాప్ ఏం అవ్వదు, యావరేజ్. ఏం చెప్తారు రామ్ చరణ్ గారి గురించి చెప్పాలంటే? నేషనల్ అవార్డు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? వస్తే ఇంకా మంచిదే, బట్ తన క్యారెక్టర్ అయితే బాగా చేశారు. ఏం రేటింగ్ ఇస్తారు? నేను 5కి 5 అనేసి. ఒక సాంగ్ తీసేశారు కదా, దాని గురించి. ఆ సినిమా చూస్తున్నంతసేపు ఆ సాంగ్ ఉందని మాకు గుర్తుకు రాలేదు. సో బాగుంది, మూవీ అయితే బాగుంది. సాంగ్ మిస్ అయిన ఫీలింగ్ ఏం లేదు, అలా ఏం రాలేదు యాక్చువల్లీ. అంజలి గారి యాక్టింగ్ నచ్చిందా? కియారా అద్వానీ గారి యాక్టింగ్? అంజలి ఇదే బాగుంది చెప్పాలంటే. సెకండ్ హాఫ్ బాగుంది, లాస్ట్ సీన్స్ కూడా బాగున్నాయి. అప్పన్న క్యారెక్టరా కొత్త? అప్పన్న క్యారెక్టర్ అనే చెప్తున్నాను. సో బెస్ట్ ఏదనిపించింది మొత్తం మూవీలో? మిక్సింగ్ కానీ ప్రతి సీన్స్ బాగున్నాయి, అలానేం లేదు. మొత్తం సినిమా అయితే బాగుంది. సో కాస్ట్యూమ్స్ కానీ డిజైనింగ్ కానీ ఎలా అనిపించింది? స్టైల్ రామ్ చరణ్ అయితే చాలా బాగుంది. సో తను బాగా యాక్ట్ చేశారు. సో పుష్ప 2 కలెక్షన్ దాటుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా దాటుతుంది. కొంతమంది సాంగ్స్ యావరేజ్ అవన్నీ అంటున్నారు. అదే ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో హిట్ అవుతుందని అనుకుంటున్నాను. నా గేమ్ చేంజర్ మూవీ మాత్రం నా మైండ్ చేంజ్ చేసింది. చెప్పాలంటే పాజిటివ్గా అనుకున్నా కానీ నెగిటివ్గా అయింది మూవీ. యాక్చువల్ శంకర్ డైరెక్టర్ అండ్ రామ్ చరణ్ అంటే లాస్ట్ టైం మూవీ మనం భారతీయుడు చూసాం కదా, చాలా ఫ్లాప్ అయింది అన్ఎక్స్పెక్టెడ్గా. ఈ మూవీ చాలా చేంజ్ అయిపోతుంది. రామ్ చరణ్కి మంచి పేరు, శంకర్కి ఇట మళ్ళీ చేంజ్ అయిపోతుంది మంచి పేరు అనుకోని. యాక్చువల్లీ అంత హిట్టే లేదు మూవీ, యావరేజ్ మూవీ, చాలా బోరింగ్ అయింది. మూవీలో చెప్పాలంటే మెయిన్ డ్రాబ్యాక్ డైరెక్షన్లో స్టోరీ లేదు. స్టోరీ ఏంటంటే పాత కాన్సెప్ట్ లాగానే అనిపిస్తుంది. సేమ్ కరప్షన్ అలాంటి దానిపైనే వెళ్ళింది. కరప్షన్ కాకుండా పాలిటిక్స్కి లింక్ పెట్టాడు.
ఓవరాల్గా చెప్పాలంటే మూవీలో ప్లస్ పాయింట్స్ అంటే చాలా రేరు, ఓన్లీ 2 పాయింట్స్, ఎస్జే సూర్య అండ్ హీరో రామ్ చరణ్. వీళ్ళిద్దరు 100 కాదు 150% వాళ్ళు న్యాయం చేశారు వాళ్ళు ఇచ్చిన దానికి. బట్ రిమైనింగ్ అంతా స్టోరీ వైజ్ హీరోయిన్ క్యారెక్టర్ ఉంది, బట్ అంతా హీరోయిన్స్కి స్కోప్ లేదు మూవీలో చెప్పాలంటే. అండ్ ఫైట్స్ అంటే ఫైట్స్ నార్మల్గానే ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీ లేదు చెప్పాలంటే. సాంగ్స్ 3 సాంగ్స్ బాగున్నాయి. లాస్ట్ సాంగ్ అల్టిమేట్ సాంగ్, అది ఏది సారీ ఈ ఫ్యాన్స్కా మేబీ వాళ్ళ ఫ్యాన్స్కి నచ్చుతుండొచ్చు, ఫ్యాన్స్కి అదే అంటున్నాం కదా. ఫ్యాన్స్ చూసేది స్టోరీకి చూడరు, హీరో క్యారెక్టర్ ఎట్లుంది, యాక్టింగ్ ఎట్లుంది, డ్యాన్స్ ఎట్లుంది, దానికైతే 150% చేసిండు. స్టోరీ వైజ్ అయితే డిప్రెషన్లో వెళ్తారు వాళ్ళు. అరే ఎంత ఫ్యాన్స్ అయినా సరే యాక్సెప్ట్ చేసేలాగా లేదు మూవీ. అండ్ 100% చెప్తున్నా, ఈ మూవీ ఒకవేళ 1 మంత్ కింద వస్తే అట్లీస్ట్ కలెక్షన్స్ కొంచెమన్నా వస్తుండే రీచ్. ఇప్పుడు ఇమీడియట్లీ బాలకృష్ణది అండ్ వెంకటేష్ది ఉంది కదా మూవీ, అది ఈయనకు డ్రాబ్యాక్. ఎందుకంటే బాలకృష్ణ 100%, నేను ఇప్పుడు మూవీ చూడకముందు చెప్తున్నా 100% బాలకృష్ణ మూవీ అదే సక్సెస్ అవుతుంది. ఈ 3 మూవీస్లో 100% అదే. అవుట్ ఆఫ్ 5 3